తుని నియోజకవర్గంలో వినూత్న ప్రచారాలతో తుని నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవు మధువీరేష్, తుని టీడీపీ అభ్యర్థి యనమల దివ్య, పార్లమెంట్ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు మద్దతుగా ఓటర్లను కలిసి 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఒక ఓటు సైకిల్ కు, మరో ఓటు గ్లాస్ గుర్తుకు వేయాలని కోరారు. తుని నియోజకవర్గంలో వినూత్న ప్రచారంతో దేవు మధువీరేష్ ఓటర్లను కలుస్తున్నారు. దేవు మధువీరేష్ ప్రతిరోజు ఉదయం వేళ చేపడుతున్న గుడ్ మార్నింగ్ జనసేనకు అనూహ్య స్పందన లభిస్తోంది. తుని పట్టణం రైల్వే స్టేషన్ వద్ద, గొల్లాపరావు సెంటర్ వద్ద కాకినాడ పార్లమెంటు తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవు మధువీరేష్ గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు గ్లాస్ గుర్తుపై, తుని ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి యనమల దివ్యకు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వెళ్లిన పలువురు ఓటర్లు ఓటేసేందుకు తుని రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగా వారందరినీ దేవు మధువీరేష్ ఆప్యాయంగా పలకరించి ఆహ్వానించారు. రాష్ట్రంలో కూటమి విజయం తథ్యమని, తుని నియోజకవర్గంలో జనసేనకు అపూర్వ స్పందన లభిస్తుందని, విజయం తమదేనని దేవు మధువీరేష్ ధీమాను వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజా గారు ఆ ఇష్టానుసారంగా చీరలో అన్ని పంచుతున్నారండి. చక్కగా ఎక్కడో హోల్సేల్ మీద 550 రూపాయలు తెప్పించారని మనకు తెలిసింది. అక్కడ మన బా ఫ్రెండ్. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీలో మీరు రోటరీ క్లబ్ హాల్లో కూడా ఇలాగే మీటింగ్లు పెట్టించి, అన్న ఎలా పెట్టాలన్నా ఈ మీటింగ్లు ఎలాగని వైశ్వీని గారి ఆఫీస్ కి రాజమండ్రి వచ్చాయినా నన్ను వైశ్వీని తీసుకొచ్చి అక్కడ మీటింగ్లు పెట్టించిన మాతో ట్రావెల్ చేసిన రాజాయే. ఇప్పుడు అదే రాజాతో మీరు యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఆయనే కల్పించుకున్నారు. నేను ఇలా చెప్తున్నా, ఆయన 525 రూపాయలకి ఎక్కడ హోల్సేల్ మీద చేరుకొని అది 4,000-5,000 రూపాయలు చీరని లేడీస్ అందరికీ పంచుతున్నారు. పక్కాగా మహిళలందరికీ ఆ చీరని తెలిసింది. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది, మాట్లాడితే కారు లేకపోతే నా కారు ఆల్రెడీ సీజ్ చేసి 10 రోజులు కాకినాడ స్టేషన్ లో ఉంది. కానీ ఈ చీరలు ఎలా పంచగలుగుతున్నారు అంటే రాజ్యం ఎలా ఉంది, ఇక్కడ ఏం జరుగుతుంది, తునిలో ఏం జరుగుతుంది సమాధానం లేదు. ఎవరికి ఎలా చీరలు పంచగలుగుతున్నారు, ఎలా లారీ చీరలు ఇక్కడ ఎలా దిగుతున్నాయి, ఎవరైనా అడుగుతున్నారా? కానీ ఒక ముసలం పనికి ఆహార పథకంలో ఇవాళ మీ పొద్దున్న గుడ్ మార్నింగ్ జనసేనకి వెళ్ళిన ముసలమ్మ అండి, బాబు చీరలు పంచుకున్నారు, జాగ్రత్తగా చూసుకోండి, ఈ చీర తీసుకున్నా సరే కూటమి తెస్తానందాడు.